అందరికీ నమస్కారం. మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా నూరేండ్ల నా ఊరు గేయ కావ్యాన్ని ఈరోజు రచించి 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా మొత్తం అన్ని జిల్లాల్లో పర్యటించి ఈ కావ్యాన్ని, అద్భుతమైనటువంటి కావ్యాన్ని తెలుగు సమాజానికి, భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి ఒక పెద్ద లక్ష్యంతో దాదాపు సుదీర్ఘంగా 25 సంవత్సరాల పాటు ఈ గేయాన్ని రచించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఈ తెలంగాణ మట్టి మీద పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి 10 మంది ఉంటే ఆ 10 మందిలో అగ్రగణ్యుడు ఈరోజు తెలంగాణలో ఉన్న సాహిత్యాన్ని అద్భుతంగా తన కలం ద్వారా అందించేటువంటి మా వరంగల్ సీనన్న ఈ కావ్యాన్ని ఈరోజు జాతికి అంకితం చేయడాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పాటలు రాయడం అంటే, గేయాలు రాయడం అంటే పేరు కోసమో, లేకపోతే పలుకుబడి కోసమో, ప్రతిష్ట కోసమో పాటలు రాసే వాళ్ళని చూసినాం. కానీ వచ్చేటువంటి భవిష్యత్ తరాలకు ఈ తెలుగు రాష్ట్రాల్లో వెనుకట ఉన్నటువంటి సాంప్రదాయాలు, నైతిక విలువలు, వెనుకటి కాలంలో వ్యవహరించినటువంటి తీరు, వ్యవసాయ పనిముట్ల పేరు, అదేవిధంగా భాష, యాస మొత్తం ఈరోజు వాటిని అన్నిటినీ భవిష్యత్ తరాలకు అందించేటువంటి పాట ఇది. మేము అంటున్నాం, ఈ పాట 100% రేపు గిన్నిస్ బుక్లో రికార్డ్ అవుతుంది. ఇంతవరకు ప్రపంచంలో, ఇంతకుముందు దర్వంజన చెప్పినట్టు, ఇంత పెద్ద గేయాన్ని 4 గంటల సేపు, ఇంత పెద్ద గేయాన్ని రాసిన చరిత్ర ఎవరికి లేదు. వీరు రాసిరు కాబట్టి ఇదేదో నామకే వాస్తే రాసింది కాదు. ఎంత పరిశోధన చేసి ఉంటే, 25 సంవత్సరాలుగా ఎంత పరిశోధన చేసి ఉంటే, తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క యాసను, భాషను, పదాలను, సాంప్రదాయాలను, ఆత్మీయతను, అదేవిధంగా బంధుత్వాన్ని అన్నిటినీ రంగరించి ఈ పాటలో పొందుపరిచినటువంటి వరంగల్ సీనన్న భవిష్యత్తులో ఖచ్చితంగా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఈరోజు గాయకులను కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఇప్పటి వరకు 30 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు పర్యటించి రేపు 28 నాడు రవీంద్ర భారతిలో హైదరాబాదు, రంగారెడ్డి రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి ఈరోజు ఇలా రచయితలు, అదేవిధంగా పాటగాళ్ళు అందరితోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని ఒక చరిత్రకెక్కించేటువంటి ఈ కావ్యాన్ని రూపొందించడం. అసలు చరిత్ర అంటే ఏంటంటే, విడుదల కాకముందే గ్రూప్ 2 ఎగ్జామ్లు వచ్చింది తెలంగాణలో. ఈ పాట విడుదల కాకముందే నూరేండ్ల నా ఊరు రచయిత ఎవరు అని, అంటే విడుదలైన తర్వాత ఖచ్చితంగా ప్రపంచంలో, ఈ తెలుగు ప్రపంచంలో ఒక విప్లవాన్ని ఈ పాట సృష్టిస్తుంది. ఒక సామాజిక, సాంస్కృతిక, సాహిత్య విప్లవాన్ని ఈ పాట సృష్టిస్తుందనే, ఈ గేయం సృష్టిస్తుందనే నమ్మకం మాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారికి ఖచ్చితంగా యావత్తు తెలుగు సమాజం, ముఖ్యంగా బీసీ సమాజం నుంచి
వారికి పూర్తిగా అండదండలు ఈ ఈ యొక్క గేయాన్ని విడుదల చేసే కార్యక్రమం వరకు వారికి పూర్తిగా సంపూర్ణ సహకారాలు అందిస్తాం. మా దరువంజన చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనుక ఈ గేయాన్ని ప్రభుత్వం తరపున సాంస్కృతిక శాఖ తరపున ఈ పాటను కనుక వారు టేకప్ చేసి మొత్తం ఈ పాటకు మొదటి నుంచి చివరి వరకు ప్రభుత్వం అండదండలు అందిస్తే ప్రభుత్వానికే గొప్ప పేరు వస్తుంది. ఎందుకంటే వరంగల్ సీనన్న కోటి రూపాయల కోసము 300 గజాల భూమి కోసం ఈ పాట రాయలే, లేదా ప్రభుత్వం మెప్పు పొంది ఎమ్మెల్సీ పదవుల కోసం ఈ పాట రాయలే. ఈరోజు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా, ఇప్పటికే సమయం అయిపోయింది. ఈరోజు యువతరం ఎట్లా ఉందంటే బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే డైరెక్ట్ రైస్ మిల్లులకు వస్తాయనేటువంటి యువతరం ఉంది. అదేవిధంగా కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి, పండించేటువంటి వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయనే కనీస అవగాహన లేదు. కానీ ఈ గేయ కావ్యం ద్వారా ఈ భూగోళం ఉన్నంత వరకు, ఈ భూగోళము సజీవంగా ఉన్నంత వరకు ఆ గేయ కావ్యం భవిష్యత్ తరాలకు వారసత్వంగా ముత్తాతల నుండి ఈ భూమి పుట్టుక నుంచి నేటి వరకు ఏమి వాడుక భాష ఉందో, ఏ వస్తువును నెట్టవిల్చే వాళ్ళమో, మనిషి యొక్క ఆహారం ఎట్లుండెనో, మనిషి యొక్క వస్త్రాధారణ ఎట్లుండెనో, మనిషి యొక్క జీవన విధానం ఎట్లుండెనో, మనిషి యొక్క నాగరికత ఎట్లుండెనో, ఇలా మొత్తం ఇవన్నీ కలిసి ఈ గేయంలో పొందుపరిచినటువంటి ఇలా గొప్ప రచయిత వరంగల్ సీనన్న గారు. ఆ వరంగల్ శ్రీనివాస్ గారికి ఇలా ప్రభుత్వం అండదండలు ఉండాలి. ఉంటే ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. ఒకవేళ ఉండకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఆ పాట ఆ గేయం ఎమ్మటి మొత్తం బహుజన సమాజం అదేవిధంగా తెలుగు సమాజం వెన్నంటి ఉంటాం. వారికి దీన్ని సంపూర్ణంగా మొత్తం సమాజం అందించేంత వరకు వారికి సంపూర్ణ సహాయ సహకారాలు మద్దతుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి సంపూర్ణంగా అభినందనలు తెలియజేస్తున్నాం.